నీ దగ్గరికి ఎవరు వస్తే వారు ఏదో ఒకటి పొంది వెళ్తారు, రిక్తహస్తాలతో వెళ్ళరు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నేను ఎందుకు వచ్చాను? యజ్ఞ విఘ్నాన్ని పోగొట్టడం కోసం. నీ రాముణ్ణి కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి. జ్యేష్ఠం, నలుగురు పిల్లలు పరాక్రమవంతులే. ఎవరినో భరతుడినో లక్ష్మణునో తీసుకెళ్ళి అంటావేమో, నాకు వాళ్ళెవరు వద్దు. జ్యేష్ఠం మే దాతుమర్హసి. ఇస్తావా? ఇచ్చేటైతే రాముణ్ణే ఇవ్వు, రాముణ్ణే తీసుకెళ్తాను. ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాడు సద్గురు. అమ్మో ఏంటండి అంటే నేర్పించటం, పాఠం కావాలి కదా. అది గుణ లక్షణం, సద్గురు యొక్క గుణం, ఆయన లక్షణం అది. అలా అందుకనే జ్యేష్ఠం మే దాతుమర్హసి, రాముణ్ణే నాతో పంపించు, రాముడు తప్ప వేరే ఎవరూ వద్దు నాకు. ఆలోచిస్తున్నామేమో, మొహంలో సంశయం కనిపించింది అప్పుడే. అయ్యో రాముడా, ఈయనతోనా? ఎలా పంపించను? రాక్షసులతో యుద్ధమా?